హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే మార్చ్ 4వ తారీఖు 2024వ తారీఖున జరిగినటువంటి సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ షిఫ్ట్ 1 మార్నింగ్ సెక్షన్ జరిగినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు అనేవి మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే దయచేసి మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీని ఎప్పుడు స్థాపించారు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 1961 జూలై 27వ తారీఖున ఈ యొక్క ఎన్సీఈఆర్టీని స్థాపించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఢిల్లీలో ఉంది. అయితే ప్రస్తుతం ఎన్సీఈఆర్టీ యొక్క డైరెక్టర్ ఎవరు అంటే దినేష్ ప్రసాద్ సకలాని. ఎన్సీఎఫ్ 2005 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటని ఇవ్వడం జరిగింది. అయితే ఎన్సీఎఫ్ 2005 యొక్క ప్రధాన ఉద్దేశాలు 4 ఉన్నాయండి. వీటిలో ఏది ఇచ్చాడు అనేది మీరు చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే పిల్లల కేంద్రీకృత బోధన, అలాగే అభ్యసన ప్రక్రియతో నిర్మాణాత్మక అభ్యాసము. అంటే ఈ యొక్క ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్పిందంటే శిశు కేంద్రీకృత లేదా పిల్లల కేంద్రీకృతంగా బోధన చేయాలి. అలాగే అభ్యసన ప్రక్రియ అనేది నిర్మాణాత్మకంగా అంటే జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉండాలని చెప్పింది. అలాగే భారం లేకుండా నేర్చుకోవడం, అంటే పిల్లలపై ఎటువంటి భారం అనేది పడకూడదు. అలాగే బహుభాషా విద్యను ప్రోత్సహించడం, అలాగే రోట్ లెర్నింగ్ లేదా కంఠస్థ లేదా బట్టి పద్ధతిని నిర్మూలించాలి అని ఎన్సీఎఫ్ 2005 చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇవెన్ పావ్లో కుక్కపై చేసినటువంటి సిద్ధాంతం ఏంటని అడిగారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. ఈ యొక్క ఇవెన్ పావ్లో అనేటువంటి ఆయన రష్యా దేశానికి చెందినవారు. నెక్స్ట్ హెరిడిటరీ జీనియస్ అనేటువంటి పుస్తకాన్ని లేదా గ్రంథాన్ని ఎవరు రాశారని అడిగారు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి 160 కంటే అబవ్ పైన ఉంటే వారిని ఏమంటారని అడిగారు. ప్రతిభావంతులు, గిఫ్టెడ్ పర్సన్స్ అని అంటారు. అలాగే 10 మానసిక వయసు అలాగే 8 శారీరక వయసు అయిన ఐక్యూ ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగారు. అయితే ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రం మానసిక వయసు బై శారీరక వయసు × 100. ఇక్కడ మానసిక వయసు 10 అలాగే శారీరక వయస్సు 8 ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరాల్లో ఉంది కాబట్టి నెలల్లోకి మార్చుకోవాలి. కాబట్టి పైదాన్ని కిందదాన్ని కూడా 12తో పైన అంటే మానసిక వయసుని 12తో × 12 చేయాలి. అలాగే శారీరక వయసుని × 12 చేయాలి. అయితే 10 12 120 బై 8 12 96 × 100. కాబట్టి ఆన్సర్ అనేది 125గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటే వాటిలో 15 సరిగా రాయడం అనేది జరిగింది. అయినా గుర్తింపు గణన ఎంత అని అడిగారు. గుర్తింపు గణన అంటే ఏంటంటే మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం × 100 ఇది సూత్రము. అయితే మొత్తం ఎంత 20, అందులో తప్పులు ఎన్ని 15 బై మొత్తం అంటే 20 × 100 వేసుకుంటే 20లోంచి 5 అయితే 15/20 × 100 1500/20 ఆన్సర్ 75. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సింపుల్గా మీరు చూడండి, రవికి తనకి ఇష్టమైన 2 జాబులు వచ్చాయి. అంటే 2 పాజిటివ్గా ఉన్నాయి, 2 జాబులు వచ్చాయి. కానీ తను ఒకటి మాత్రమే చేరాలి అనుకుంటున్నాడు. ఇది ఏ ఉపగమం అంటే 2 కూడా తనకి ఇష్టమైనవి కాబట్టి 2 పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి కమిటీ ఏంటి అంటే కొఠారి కమిషన్ 1964-66. నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ ఏంటని ఇచ్చారు. అక్కడ ఏంటంటే కుటుంబ సభ్యుల పేర్లను గుర్తించుకోవడం, అలాగే చాలా ఇచ్చాడు. అందులో టెలిఫోన్ నెంబర్ని గుర్తించుకోవడం అనేది మనం టెలిఫోన్ నెంబర్ని అంతలాగా గుర్తించుకోము, అది స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ పద కవిత పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే తాళ్లపాక హనుమాచార్యులు. అయితే ఇంకో విషయం మీరు తెలుసుకోవాలి, ఆంధ్ర కవిత పితామహుడని అల్లసాని పెద్దని పిలుస్తారు. కడుపు అనేటువంటి దానికి ప్రకృతి ఏంటి అని అడిగారు. గర్భము. నెక్స్ట్ హరికి నానార్థాలు ఏంటి అని అడిగారు. విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు. అక్కడ కోతి ఉంటే అది కూడా అవుతుంది. విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు. నెక్స్ట్ ముని ఉత్పత్త్యర్థము. ముని అంటే మౌనంగా ఉండి అంతర దృష్టితో పరమాత్మను మననం చేసేవాడు అని అర్థము.
లేదని సంధి విడదీయండి అన్నాడు, లేదు ప్లస్ అని. నెక్స్ట్ జ్ఞానము దీపం వలె ప్రకాశిస్తుందని అలంకారం ఇచ్చారు, ఉపమాలంకారము. అందులో దీపం అనేది ఏమవుద్దని ఇచ్చాడు, దీపము అనేది ఉపమానం అవుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి ఉపమాలంకారంలో దేని గురించి చెప్తున్నామో అది ఉపమేయము, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానము. ఇక్కడ జ్ఞానాన్ని దీపంతో పోలుస్తున్నాం కాబట్టి దేనితో పోలుస్తున్నాము, దీపంతో పోలుస్తున్నాం. దేనిని అంటే జ్ఞానాన్ని. అయితే దేని గురించి చెప్తున్నామో అది ఉపమేయం జ్ఞానం, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం, దేనితో దీపంతో కాబట్టి పోలుస్తున్నాం, దీపాన్ని ఉపమానంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 100 వందనాలు అని ఇచ్చారు. ఇక్కడ 100 వందనాలు అంటే ఒకేసారి 2 హల్లుల జంట వెంటనే వచ్చి అక్కడ అర్ధభేదంతో వస్తే దాన్ని చేకానుప్రాస అంటారు. అలా కాకుండా తాత్పర్య భేదంగా వస్తే లాటానుప్రాస. ఇక్కడ 100 వందనాలు, 100 వేరు వందనాలు వేరు అంటే ఇక్కడ ఏమని వస్తుంది, 2 అర్ధభేదం వస్తుంది. 100 మరియు వందనాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. అర్థంలో భేదం ఉంది. 100 వందనాలు అంటే మీకు 100 వందనాలుగా చెప్తున్నాం కాబట్టి అర్ధభేదం ఉంది కాబట్టి చేకానుప్రాస. నెక్స్ట్ బ్రాహ్మీ లిపి ఎవరి కాలంలో కలదు అంటే అశోకుడు. మగధ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే బింబిసారుడు. అలాగే రైతు బజార్లు ఎప్పుడు ఏర్పాటయ్యాయి అంటే 1999. ఎడ్డు ఈగో సూపర్ ఈగో ఎవరు ప్రతిపాదించారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. నెక్స్ట్ అందని ద్రాక్ష పుల్లన ఏ రక్షక తంత్రం అంటే హేతుకీకరణము. అలాగే శిశువుకి ఆత్మభావన ఏ దశలో ఏర్పడుతుందన్నారు, పూర్వ బాల్య దశ 2 నుంచి 5 సంవత్సరాలు. అలాగే పశ్చిమం వైపు ప్రవహించే నది ఏంటంటే నర్మదా. ఇంకొకటి తపత, 2 కూడా ప్రవహిస్తే కానీ అక్కడ నర్మదా ఒకటి ఇచ్చారు, అది మీరు ఆన్సర్ గుర్తుపట్టాలి. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 1949 నవంబర్ 26. రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. నెక్స్ట్ విస్మృతికి కారణం కానిది ఇక్కడ అనుపయోగము అంటే ఉపయోగించకుండా ఉంటే విస్మృతి అయిపోద్ది, కావాలని మర్చిపోయిన విస్మృతి అయిపోద్ది. అలాగే ఏదైనా దెబ్బ తోలిన అవరోధం ఏర్పడిన విస్మృతి వస్తుంది. కానీ అతిగా చదవడం అనేది స్మృతిని పెంపొందిస్తుంది కాబట్టి విస్మృతికి కారణం కానిది అతిగా చదవడం. నెక్స్ట్ కాంటూర్ రేఖలు అనగా ఏంటంటే సమాన ఎత్తుగల ప్రాంతాలను కలిపే రేఖలే కాంటూర్ రేఖలు అంటారు. అలాగే 2009 విద్యా హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. నెక్స్ట్ దేవుని ముందు అందరూ సమానులే అని ఎవరు చెప్పారంటే కబీర్. నెక్స్ట్ చైతన్య మహాప్రభు దేవుని మోక్షం కలగాలంటే ఏముండాలని తెలిపాడు అంటే భక్తి ఉండాలని తెలపడం జరిగింది. ఈయన పశ్చిమ బెంగాల్కి చెందినవారు. అలాగే మొహంజదారోలో బయటపడిన మహాస్నాని వాటిక ఎవరి కొరకు నిర్మించబడిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి కొరకు నిర్మించబడింది. అక్కడ రాణుల కోసము అలా ఆప్షన్స్ ఇచ్చాడంట. అయితే ప్రజలందరి కోసం కూడా ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనం మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అంటే క్వశ్చన్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం అవ్వదు కాబట్టి మ్యాక్సిమం 32 క్వశ్చన్స్ వరకు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. ఇది నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈసారి నుంచి మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నుంచి మీకు ఈ యొక్క 2024 డిఎస్సికి సంబంధించి 3rd నుంచి 10th వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించి అంటే సోషల్, సైన్స్, తెలుగు ఈ 3కి సంబంధించి నోట్స్ రూపంలో మీకు నీట్గా నోట్స్ రాసి లైన్ టు లైన్ చదివి నోట్స్ రాసి ప్రతి టాపిక్లో ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా నోట్స్ రాసి మన యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది రేపటి నుంచే. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన దాంట్లో చాలా ఉంటాయి. అలాగే మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తరపున స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ ఉంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. 1 year కరెంట్ అఫైర్స్ అనేవి అక్కడ ఉన్నాయి 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు. అలాగే జనవరి, ఫిబ్రవరి 2024 కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్ నోట్స్ అద్భుతంగా ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది, ప్రింట్ ఆప్షన్ కూడా మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదందరూ కూడా గమనించాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.